గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ సెషన్లో మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ని ఒక సబ్ట్రాక్టర్లో ఏ విధంగా యూజ్ చేస్తారు అన్నది మనం మాట్లాడడం. ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడిన విషయాలు ఏంటి? V1 V2 అనేవి రెండు ఇన్పుట్లు కానీ తీసుకున్నప్పుడు ఆపరేషనల్ యాంప్లిఫైర్ V0 ఈక్వల్ టు V2 మైనస్ V1 చేస్తుంది. ఆ ఆపరేషన్ మనం సబ్ట్రాక్షన్ అంటారని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ఈ సబ్ట్రాక్టర్ చేసినప్పుడు మనకు అక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటమ్మా? V0 ఈక్వల్ టు RF/R1 ఇంటూ V2 మైనస్ V1 వచ్చింది అక్కడ మనకి. ఈ టర్మ్ వాల్యూ 1 అయింది అక్కడ, మీకు ఐడియా ఉంటుంది. ఆ టర్మ్ వాల్యూ 1 అయింది. బట్ దిస్ వాల్యూ రిప్రజెంట్స్ యాంప్లిఫికేషన్ ఆఫ్ ది ఆపరేషనల్ యాంప్లిఫైర్. మరి ఇది ఈక్వేషన్ చూస్తుంటే మనకి ఏమవుతుంది? ఇది జనరేట్ అయినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని ఆపరేషన్ యాంప్లిఫైర్ యాంప్లిఫై చేస్తుంది అన్న విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఒక ఆపరేషన్ యాంప్లిఫైర్ని సబ్ట్రాక్టర్ కింద యూజ్ చేసినప్పుడు అక్కడ పక్కన వచ్చే టర్మ్ ఏం చేస్తుంది? యాంప్లిఫికేషన్ని డిఫైన్ చేస్తుంది అక్కడ. అంటే ఒక ఆపరేషన్ యాంప్లిఫైర్ని సబ్ట్రాక్టర్ మోడ్లో మనం యాంప్లిఫైర్గా ఉపయోగించవచ్చు. అంటే అది ఏం చేస్తుంది? డిఫరెన్స్ని యాంప్లిఫై చేస్తుంది. అందువల్ల మనం సబ్ట్రాక్టర్ కాన్సెప్ట్ ఇది కూడా. అయితే దీన్ని కొద్దిగా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే సర్క్యూట్ డయాగ్రామ్లో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ అయితే ఒకసారి చూద్దాం. అంటే ఆపరేషన్ యాంప్లిఫైర్ అనదర్ అప్లికేషన్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం మనం. ఆ అప్లికేషన్ ఏంటంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అంటే డిఫరెన్స్ని యాంప్లిఫై చేస్తుంది. ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంత యాంప్లిఫై చేస్తుంది ఏంటన్నది క్యాలిక్యులేట్ చేయడమే ఈరోజు మన టార్గెట్. మరి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ గురించి అర్థం చేసుకోవాలంటే ముందు దాని సర్క్యూట్ డయాగ్రామ్ మనం వేయాలి కదమ్మా. ఒకసారి అసలు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అన్నది ఒకసారి చూద్దాం. ఇన్వర్టింగ్ టెర్మినల్. This one is output V0. ఇది మీకు తెలిసిందే కదా. ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RF. అలాగే దీనికి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంటాం కదా మనం. ఈ రెసిస్టెన్స్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటారని కూడా అక్కడ మనం మాట్లాడాం కదా. మరి రెసిస్టెన్స్ని లెట్ us take R1. ఇప్పుడు ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏదైతే ఉందో అంటే ఇది ప్లస్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇక్కడ రెండు రెసిస్టర్లు తీసుకుంటున్నాను. దిస్ వన్ గ్రౌండెడ్, ఇక్కడ చూడమ్మా. ఇది డైరెక్ట్ అంటే మనం ఇప్పుడు ఇన్వర్టింగ్ చేస్తున్నాం, ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ చేస్తున్నాం అంటే మన టార్గెట్ ఏంటి? డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని అది డిఫరెన్స్ చేసి యాంప్లిఫై చేయాలి, అది మన టార్గెట్. మరి ఇచ్చినటువంటి ఇన్పుట్ని డిఫరెన్స్ చేయాలంటే దాని అర్థం ఏంటి? నువ్వు అక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్కి సిగ్నల్ ఇవ్వాలి, అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి కూడా సిగ్నల్ ఇవ్వాలి. అందువల్ల నేను ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తున్నటువంటి సిగ్నల్ ఏమనుకుంటున్నానంటే లెట్ us take V1. ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తున్న సిగ్నల్ ఏమనుకుంటున్నామా? V1 అనుకుంటున్నా. అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అని చూసారు ఈ టెర్మినల్కి ఇస్తున్నటువంటి సిగ్నల్ని V2 అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఆల్రెడీ R1 రెసిస్టర్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న రెసిస్టర్ నేను లెట్ us take R2. దిస్ వన్ ఈజ్ R3. ఓకే, R3 ఈజ్ గ్రౌండెడ్ అమ్మా. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఈ సర్క్యూట్ ఇదే మనకి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ సర్క్యూట్ డయాగ్రామ్. బట్ ఆల్రెడీ V1 V2 వాడేసాను కాబట్టి ఇక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఉండే వోల్టేజ్ని నేను ఏమనుకుంటున్నానంటే V అనుకుంటున్నాను. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఉండేటటువంటి వోల్టేజ్ని VB అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే దీంట్లో రెండు పార్ట్లు కనిపిస్తున్నాయి మనకి. ఒకటి ఏంటి? ఇన్వర్టింగ్, రెండోది నాన్ ఇన్వర్టింగ్. అంటే ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్కి మనం ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తున్నాం, నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ చేస్తున్నాం. అంటే ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్కి సంబంధించినటువంటి అవుట్పుట్ మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. అంటే దీన్ని మనం రెండు ఎట్ ఏ టైం అప్లై చేసి మనం ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయాలంటే అది కొద్దిగా కష్టమైన పని. కాబట్టి దీన్ని సింపుల్గా మనం ఎలా చేయొచ్చానంటే ఫస్ట్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి సంబంధించి అవుట్పుట్ని జనరేట్ చేస్తాం, తర్వాత నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి సంబంధించి అవుట్పుట్ని జనరేట్ చేస్తాం. అప్పుడు టోటల్ V0 అంటే కనుక ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. అప్పుడు ఇన్వర్టింగ్ అవుట్పుట్ ప్లస్ నాన్ ఇన్వర్టింగ్ అవుట్పుట్ ఈ రెండింటిని కలిపి ఏమంటామంటే మనం కంప్లీట్ అవుట్పుట్ ఆఫ్ ది ఆపరేషనల్ యాంప్లిఫైర్గా చెప్పొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను సపోజ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి.
ఇన్వర్టింగ్ టెర్మినల్ గురించి మాట్లాడితే దట్ మీన్స్ వాట్ ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. అంటే నేను ఓన్లీ ఇన్వర్టింగ్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నాను నేను. అప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఎలా ట్రీట్ చేయాలని అంటే గ్రౌండ్ చేసినట్టు ట్రీట్ చేయాలి. నో వోల్టేజ్ ఇస్ అప్లైడ్ టు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనమాట. అప్పుడు ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్లో వచ్చే అవుట్పుట్ ఎంతో తీసుకుంటాం మనం. అప్పుడు దాని ద్వారా వచ్చినటువంటి ఇప్పుడు ఇక్కడ V1 అని తీసుకున్నాం కాబట్టి నేను ఏమనుకుంటానంటే ఇన్వర్టింగ్ మోడ్లో మనకు వచ్చినటువంటి అవుట్పుట్ని V0 అంటాను నేను. అంటే ఒకటో టెర్మినల్ అదే V1 వోల్టేజ్ ద్వారా మనకు వచ్చినటువంటి అవుట్పుట్ని V0 అంటాను. అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ తీసుకున్నాం అనుకో మనం, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటే ఈ సందర్భంలో ఏమవుతుంది, మనం నాన్ ఇన్వర్టింగ్ అంటే ఏంటి V2కి సిగ్నల్ ఇస్తాం మనం, కానీ V1 ఏం చేస్తాం, గ్రౌండ్ చేసేస్తాం. అంటే ఇన్వర్టింగ్ చేసినప్పుడు నాన్ ఇన్వర్టింగ్ 0 అవుద్ది, నాన్ ఇన్వర్టింగ్ చేసినప్పుడు ఇన్వర్టింగ్ 0 అవుతుంది. ఇక్కడ ఈ కేసులో ఏంటంటే నాన్ ఇన్వర్టింగ్ తీసుకున్నారనుకోరా, అప్పుడు ఏమవుతుందమ్మా, ఇన్వర్టింగ్ వచ్చేసి 0 అయిపోతుంది, నాన్ ఇన్వర్టింగ్ యూజ్ చేసి ఆపరేషన్ యాంప్లిఫైయర్ అవుట్పుట్ అన్నది జనరేట్ చేస్తుంది. అప్పుడు నేను నాన్ ఇన్వర్టింగ్ దగ్గర వచ్చే అవుట్పుట్ నేను ఏమంటానంటే V0 అంటాను. అప్పుడు ఇన్వర్టింగ్ మోడ్ దగ్గర వచ్చింది అవుట్పుట్, ఇది నాన్ ఇన్వర్టింగ్ మోడ్ దగ్గర వచ్చినటువంటి అవుట్పుట్. మరి రిజల్టెంట్ అవుట్పుట్ బై సూపర్ పొజిషన్ థియరం V0 చెప్పాలనుకుంటే ఇన్వర్టింగ్ దగ్గర వచ్చిన అవుట్పుట్ ప్లస్ నాన్ ఇన్వర్టింగ్ దగ్గర వచ్చినటువంటి అవుట్పుట్, అంటే V0 ప్లస్ V0 అంటే దీన్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చమ్మా, ఫైనల్ అవుట్పుట్ని జనరేట్ చేయొచ్చు. మరి మన టార్గెట్ ఏంటి, ఇప్పుడు V0 కట్టాలి, V0 కట్టాలి, కట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేదే అవుట్పుట్. మరి V0 అంటే ఏంటి, ఇన్వర్టింగ్ మోడ్ ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్, V0 అంటే నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్. ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం కడతానమ్మా, ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ చేస్తాను. దీనికి ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ ఏదైతే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఉందో అది ఎలాగో గ్రౌండ్ అయిపోతుంది, అంటే ఈ పార్ట్ అయితే ఎలాగో గ్రౌండెడ్. అప్పుడు ఓన్లీ నువ్వు దేనికి ఇచ్చినట్టు, ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ చేస్తున్నట్టు అక్కడ. మరి ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ చేస్తుంటే కనుక అవుట్పుట్కి ఫార్ములా ఏంటి చూద్దాం ఒకసారి. నేను ఏం చేస్తానంటే డయాగ్రామ్ని సైడ్లో వేస్తున్నాను నేను, అంటే ఈ డయాగ్రామ్ యూజ్ చేసే మనం మొత్తం ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు వేసిందే కదా డయాగ్రామ్, ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇది వచ్చేసి అవుట్పుట్, ఫీడ్బ్యాక్. ఇప్పుడు వేసిన డయాగ్రామ్ అనేది ఏం కొత్త డయాగ్రామ్ ఏం కాదు, ఫీడ్బ్యాక్ రెసిస్టర్, దిస్ వన్ ఈజ్ R1, హియర్ V1, హియర్ V2, ఇక్కడ R1 తీసుకున్నాం కాబట్టి ఇది ఏమనుకున్నాం R2, R3. ఓకే, ఇప్పుడు మీరు కనుక ఈ డయాగ్రామ్ని గమనిస్తే ఇక్కడ రెండు కనిపిస్తాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, V0 వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం. V0 క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమేం కావాలి మనకి, V0 క్యాలిక్యులేట్ చేయాలి, V0 క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ V0 క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. V0 అంటే అర్థం ఏంటమ్మా, ఇన్వర్టింగ్ మోడ్ అవుట్పుట్, అంటే ఇన్వర్టింగ్ మోడ్ అవుట్పుట్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే V1 గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను మనం. మరి V1 గురించి ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో V2 టెర్మినల్ వోల్టేజ్ ఏమైనట్టమ్మా, గ్రౌండ్ అయినట్టు. అంటే ఇది గ్రౌండ్ అయిపోయింది, ఓన్లీ V1 ఒకటి అప్లికబుల్. బై ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా, V0 -RF/R1 ఇంటూ VI కదా. ఇక్కడ VI అంటే ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్ ఆఫ్ ది ఇన్వర్టింగ్ టెర్మినల్. మరి ఇక్కడ ఇన్పుట్ ఎంతమ్మా, V1. ఎందుకంటే నేను ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ చేస్తున్నాను కాబట్టి V2 ఎలాగే 0, అప్పుడు ఇన్పుట్ ఏమవుతుందమ్మా, ఓన్లీ V1 కాబట్టి దీని నుంచి ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ నుంచి నువ్వేం చెప్పొచ్చురా, V0 అంటే కనుక -RF/R1 ఇంటూ VI. VI అంటే ఇక్కడ V1, ఎందుకంటే నువ్వు ఇక్కడ V1 అని తీసుకున్నావు కాబట్టి. ఇది ఇన్వర్టింగ్ మోడ్కి సంబంధించి. మరి ఇన్వర్టింగ్ మోడ్కి సంబంధించి అయితే నువ్వు డైరెక్ట్ రాస్తావు, ఎందుకంటే ఇది ఎలాగ గ్రౌండ్ అయిపోయింది కాబట్టి నువ్వు డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు, ఎందుకంటే ప్రీవియస్గా మనం ఇన్వర్టింగ్ మోడ్ సేమ్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి. కానీ నువ్వు నాన్ ఇన్వర్టింగ్ కనుక సిగ్నల్ వస్తాయి, అంటే ఒక కేసు అయిపోయింది, V0 అయిపోయింది నీకు. V0 ఎంత వచ్చింది నీకు, పక్కన రాష్ట్రం నుంచి గుర్తుంచుకున్నాము. V0 ఈక్వల్ మనకు తెలిసిందే, అది -RF/R1 ఇంటూ V1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, V0 క్యాలిక్యులేట్ చేసావు నువ్వు ఇన్వర్టింగ్ మోడ్. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే V0 ని క్యాలిక్యులేట్ చేయాలి. దట్ మీన్స్ వాట్,
నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేయాలి. V0 అంటే ఏంటమ్మా? నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి అవుట్పుట్ని జనరేట్ చేయలేం. కానీ ఇక్కడ నువ్వు గమనిస్తే ఇంతకుముందు ప్రీవియస్గా మనం నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ చేసినప్పుడు 2 రెసిస్టర్లు తీసుకోలేదు ఇక్కడ మనం. అప్పుడు మనం ఒకటే రెసిస్టర్ తీసుకున్నాం. అక్కడ రెసిస్టర్ తీసుకోకుండా డైరెక్ట్ దాన్ని గ్రౌండ్ చేయడం జరిగింది, దానికి సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ సిగ్నల్ బట్టి ఇక్కడ జనరేట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు, మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మనం 2 రెసిస్టర్స్ని తీసుకున్నాం. కాబట్టి మన అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు ఈ 2 రెసిస్టర్ల దగ్గర ఏంటంటే R3 దగ్గర మనకి వోల్టేజ్ ఎంత వస్తుంది అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. మరి R3 దగ్గర వోల్టేజ్ ఎంత వస్తుంది అన్నది ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ రూల్ని ఏదో అన్నాం మనం, వోల్టేజ్ డివైడర్ రూల్. ఒకసారి రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్రెడీ చెప్పిందే. ఒకసారి చూడండి. ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకున్నాం అనుకోమా మనం. ఈ బ్యాటరీకి నేను 2 రెసిస్టర్లని అటాచ్ చేశాను. ఓకే, దిస్ వన్ ఇస్ R1, దిస్ వన్ ఇస్ R2. ఎప్పుడైతే ఇలా కలిపాం కరెంట్ అన్నది కాన్స్టెంట్ కదా మనం, ఎందుకంటే దీన్ని సిరీస్లో కలిపాం కాబట్టి సిరీస్లో కలిపినప్పుడు కరెంట్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. లెట్ us take దిస్ వోల్టేజ్ ఇస్ V. ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి V1 R1 దగ్గర, ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి V2. బై కిర్చాఫ్ సెకండ్ లా V ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? V1 ప్లస్ V2. మరి మనకి బై ఓమ్స్ లా V ఈక్వల్ టు ఏమని తెలుసు? IR అని తెలుసు. మరి ఫార్ములాస్ని కనుక అక్కడ అప్లై చేస్తే వీని V లాగా ఉంచండి. V1 ప్లస్ ఏమి రాయొచ్చు? IR1. అలాగే V2 ప్లస్ ఏమి రాయొచ్చు? IR2. ఎందుకంటే సిరీస్లో మనకి కరెంట్ అన్నది కాన్స్టెంట్ కాబట్టి. మరి V ఈక్వల్ టు ఈ రెండింటిలోంచి I కామన్ చేస్తే ఏమవుతుందమ్మా? R1 ప్లస్ R2. మరి దీని నుండి I ఈక్వల్ టు ఏమవుతుంది? V బై R1 ప్లస్ R2 అవుతుంది. అవునా? I వాల్యూ వచ్చేసింది మీకు. ఇప్పుడు వోల్టేజ్ డివైడర్ రూల్ అంటే మనం V1 వోల్టేజ్కి క్యాలిక్యులేట్ చేయాలి, V2 వోల్టేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ నువ్వు V1 వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నావు అనుకో, V1 ఈక్వల్ టు I ఇంటూ R1 కదా మనకు తెలిసింది. ఆల్రెడీ నువ్వు ఇక్కడ I ఫైండ్ అవుట్ చేసావు చూడు, ఎంత వచ్చిందమ్మా? I ఈక్వల్ టు V బై R1 ప్లస్ R2. ఇక్కడ ఇంకో క్వశ్చన్ గుర్తుంచుకోవాలి, V అంటే ఏంటి? నువ్వు ఇచ్చినటువంటి ఇన్పుట్ వోల్టేజ్. కాబట్టి దీని నుండి నువ్వు ఏం రాయొచ్చు ఇప్పుడు? V1 ఈక్వల్ టు I ఆల్రెడీ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసావు, ఏం క్యాలిక్యులేట్ చేసావు? V R1 బై R1 ప్లస్ R2. ఏం గమనించారమ్మా మీరు ఇక్కడ V1 తీసుకుంటే కనుక ఇది ఎలాగే ఇన్పుట్ వోల్టేజ్, నువ్వు ఇన్పుట్ ఎంత సప్లై చేస్తావు అన్నది. ఇక్కడ V1 వస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఏమొచ్చింది? R1 వచ్చింది. సపోజ్ V2 కూడా కట్టండి, మీకు క్లారిటీ ఆఫ్ V2 ఈక్వల్ టు I ఇంటూ ఏంటమ్మా ఫార్ములా? R2. I వాల్యూ ఆల్రెడీ ఇప్పుడే కట్టావు నువ్వు, ఎంతది? V బై R1 ప్లస్ R2. దట్స్ వై V2 ఈక్వల్ టు V ఇంటూ R2 బై R1 ప్లస్ R2. మీరు గమనించారా? V1 క్యాలిక్యులేట్ చేస్తుంటే V1 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ వచ్చింది మనకి. ఇది అలాగే ఇన్పుట్ వోల్టేజ్ ఇది, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ వోల్టేజెస్. మరి అలాగే V2 కడుతుంటే ఏమొచ్చింది? V2 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ వచ్చింది. మరి డినామినేటర్లో ఏమొచ్చిందమ్మా? కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ వచ్చింది మనకి. అంటే దీని నుంచి V2 ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? VR2 బై R1 ప్లస్ R2 అని చెప్తున్నాం. అలాగే V3 తీసుకున్నారు మీరు, VR3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 వస్తుంది అనమాట. ఆ విధంగా మనం రాసుకోవచ్చు. అంటే నువ్వు ఎక్కడైతే వోల్టేజ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నావో ఆ వోల్టేజ్ వాల్యూని ఈ విధంగా రాయొచ్చు. ఇన్పుట్ వోల్టేజ్ ఇంటూ మనం ఎక్కడైతే రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ రెసిస్టెన్స్ రాసి బై సమ్ ఆఫ్ ది రెసిస్టెన్సెస్. దీన్నే మనం ఏమంటాం? వోల్టేజ్ డివిజన్ రూల్ అని అంటాం. ఈ రూల్ని మనం ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటే ఇది రఫ్ వర్క్, ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఏ విధంగా రాస్తాం అన్నది. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ చూడండి. నేను ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈ థియరీ నాకు చాలా అవసరం. ఇది ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ ఉండేటటువంటి కరెంట్ని లెట్ us టేక్ I1 అనుకోండి. ఓకే, I1 కరెంట్ అనుకున్నాను. మరి ఆప్ యాంప్కి ఇక్కడ ఉండేటటువంటి వోల్టేజ్ని VA అనుకోండి, ఇక్కడ ఉండేటటువంటి వోల్టేజ్ని VB అనుకోండి. ప్రీవియస్ సెషన్స్లో అయితే మనం V1 V2 అన్నాం, కానీ V1 V2 నేను ఇన్పుట్గా తీసుకున్నాను కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం నేను ఇక్కడ VA VB అని తీసుకుంటున్నాను. అది ఏది తీసుకున్నా పర్లేదు. సపోజ్ మీరు ఇక్కడ VA VB తీసుకున్నట్లు V1 V2 తీసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ రాసినప్పుడు మాత్రం కేర్ఫుల్గా రాయాలి, ఏది ఇన్పుట్ ఏది ఆపరేషన్ యాంప్లిఫైర్ దగ్గర ఇన్పుట్ అన్నది తెలియాలి మీకు. మరి ఇక్కడ నుంచి I1 కరెంట్ అనేది ఎలా వస్తుంది? అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి కరెంట్ IA, ఇక్కడ ఉండేటటువంటి కరెంట్ IB అని చెప్పుకున్నాం కదా మనం. మరి I1 కరెంట్ ఈ జంక్షన్ దగ్గరికి వచ్చి ఈ జంక్షన్ దగ్గర నుంచి స్ప్లిట్ అవుతుంది. ఒకటి ఎలా స్ప్లిట్ అవుతుంది? రైట్ సైడ్ IAగా స్ప్లిట్ అవుతుంది. అప్వర్డ్ డైరెక్షన్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ దగ్గరికి వెళ్ళేది ఏంటంటే IF.
అంటే I1 కరెంట్ ఎలా స్ప్లిట్ అవుతుందమ్మా, IA ప్లస్ IFగా స్ప్లిట్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం కడుతున్నాం, నాన్ ఇన్వర్టింగ్ ఆప్ ఆంప్ అవుట్పుట్ కడుతున్నాం మనం. కాబట్టి అంటే ఇది ఎలాగ గ్రౌండెడ్, ఇది V1ని గ్రౌండెడ్గా తీసుకోవాలి. అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుందని అంటే డ్యూ టు దిస్ వన్, అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, అంటే ఈ డైరెక్షన్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి వోల్టేజ్ డివిజన్ రూల్ అక్కడ మీకు ఏం గమనిస్తున్నారమ్మా, I1 ఈక్వల్ టు IF ప్లస్ IA కదా. I1 ఈక్వల్ టు ఏంటమ్మా, IF ప్లస్ IA. కానీ మనకి బై ఓమ్స్ లా V ఈక్వల్ టు ఏమని తెలుసు, IR అని తెలుసు. మరి I ఈక్వల్ టు ఏంటమ్మా, V బై R. ఓకే, మరి ఈ ఫార్ములాను అప్లై చేస్తే కనుక మనకి ఏమవుతుందమ్మా, ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి రెసిస్టెన్స్ వాల్యూ, ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ అన్నది ఇన్ఫైనైట్ అని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ నేను IA వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, IA. మరి I అంటే V బై R, ఇక్కడ R అంటే ఏంటి, ఇన్పుట్ రెసిస్టెన్స్, ఇక్కడ ఉండేటటువంటి రెసిస్టెన్స్. మరి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, ఇన్ఫైనైట్. సంథింగ్ బై ఇన్ఫైనైట్ అంటే అది ఏమవుతుందమ్మా, 0. అంటే IA వాల్యూ ఏంటి, IA వాల్యూ 0. ఎందుకు 0 అయిందంటే బై ఐడియల్ ఆప్ ఆంప్ క్యారెక్టరిస్టిక్స్ RI ఈక్వల్ టు ఇన్ఫైనైట్ కాబట్టి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకొక ఐడియల్ క్యారెక్టరిస్టిక్ కూడా ఉంది మన దగ్గర, ఏముందమ్మా, ఏం కన్ఫ్యూజన్ లేదురా. ఫస్ట్ ఏంటంటే నేను ఓమ్స్ లా తీసుకున్నాను, ఓమ్స్ లా నుంచి IA ఏ విధంగా 0 అయిందో చెప్తున్నాను నేను ఇక్కడ. IA అలాగే 0, IB కూడా అలాగే 0, ఎందుకంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ అన్నది ఇన్ఫైనైట్ కాబట్టి. IA 0 అయితే IB 0 అవ్వకుండా ఉంటుందని కాదు, IB కూడా 0నే. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూ కాకుండా మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి ఆపరేషనల్ యాంప్లిఫైర్కి, V0 ఈక్వల్ టు A ఇంటూ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇన్పుట్స్ కదా. దాన్ని అక్కడ VID అని చదువుకున్నాం మనం. అక్కడ ఏం చెప్పామంటే మనం VID అని చెప్పాం అప్పట్లో. ఇప్పుడు మనకి ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి A ఈక్వల్ టు ఏంటమ్మా, ఇన్ఫైనైట్. మరి ఏ వాల్యూ ఇన్ఫైనైట్ కాబట్టి ఏని ఒక పక్క పంపి, V2 మైనస్ V1 ఈక్వల్ టు V0 బై A కదా. సంథింగ్ బై ఇన్ఫైనైట్ అంటే ఎంత, 0. అంటే V2 ఈక్వల్ టు ఏమొచ్చింది, V1. మనం అక్కడ చెప్పింది అది V2 V1లో చెప్పినప్పుడు. కానీ ఇక్కడ ఏం తీసుకున్నావు నువ్వు, VA VB తీసుకున్నావు. అంటే ఇక్కడ V2 అంటే ఏంటి, VB, V1 అంటే ఏంటి, VA. అంటే ఫైనల్గా VB ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా నీకు, VA. అంటే ఈ కాన్సెప్ట్ని కూడా మనం యూజ్ చేస్తాం, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి వోల్టేజ్ డివిజన్ రూల్, నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, IA ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో IP ఈక్వల్ టు 0. అలాగే VA ఈక్వల్ టు ఏమవుతుంది, VB బై ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ను ఉపయోగించి నేను ఈ నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అవుట్పుట్ని జనరేట్ చేస్తాను. అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నేను డైరెక్ట్ యూజ్ చేస్తాను మీ అండర్స్టాండింగ్ కోసం, ఇదంతా చెప్పాను. మీరు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇదంతా రాయని అవసరం లేదు. చూడమ్మా, ఇప్పుడు మనం ఇందులో యూజ్ చేసేటటువంటి టెర్మినాలజీ IA ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో IB ఈక్వల్ టు 0. అలాగే ఏం చెప్తున్నాం మనం, VA ఈక్వల్ టు VB. దీంతో పాటు ఇంకేం యూజ్ చేస్తాం ఇందులో, వోల్టేజ్ డివిజన్ రూల్. ఇప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాం మనం వోల్టేజ్ డివిజన్ రూల్ ఏం చెప్తుంది, సపోజ్ నేను V1 అయితే కనుక తీసుకుంటే V ఇన్పుట్, ఏదైతే ఇన్పుట్ తీసుకున్నావో ఇన్పుట్ ఇంటూ V1 దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్, లెట్ us take R1, దెన్ అక్కడ హౌ మెనీ రెసిస్టెన్సెస్ ఆర్ దేర్, R1 R2 ఉన్నాయి కాబట్టి వాటి యొక్క సమ్ R1 ప్లస్ R2. నేను V1 దగ్గర కట్టినప్పుడు, సపోజ్ నేను V2 దగ్గర కడితే ఏమవుతుంది మీరు చెప్పగలరు ఇప్పుడు, Vin R2 బై R1 ప్లస్ R2. అంటే నువ్వు ఏదైతే రెసిస్టెన్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నావో ఆ రెసిస్టెన్స్ దగ్గర నువ్వు మాట్లాడాలన్నమాట. ఇక్కడ V1 V2 అన్నది నా ఉద్దేశం కాదు అక్కడ. ఓకే, ఈ విధంగా చేయాలండి. ఇప్పుడు ఇదే ఫార్ములాస్ని అప్లై చేస్తే మనకు వచ్చేస్తుంది అవుట్పుట్. ఇందులో పెద్ద ఇబ్బంది పడేది ఏమి లేదు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ I1 ఈక్వల్ టు, ఇక్కడ I1 ఈక్వల్ టు IF ప్లస్ IA. ఇక్కడ వాడిన లా ఏంటిది, కిర్చాఫ్స్ లా. ఏలా అది, కిర్చాఫ్స్ ఫస్ట్ లా. మరి కిర్చాఫ్స్ ఫస్ట్ లా నుంచి I1 ఈక్వల్ టు IF ప్లస్ IA అన్నో బాగుంది. కానీ బై ది డెఫినేషన్ ఆఫ్ ఆప్ ఆంప్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ IA ఈక్వల్ టు ఏమవుతుందమ్మా,
జీరో, ఐఏ జీరో ఎలా వచ్చింది అన్నది ప్రీవియస్గా ఇప్పుడే చెప్పాను జస్ట్ 2 minutes బ్యాక్. కాబట్టి ఐఏ ఈక్వల్ టు జీరో కాబట్టి ఆ వాల్యూని అక్కడ పుట్ చేస్తే I1 ఈక్వల్ టు ఏమొస్తుంది, ఐఎఫ్. మనకు I1 ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, ఐఎఫ్ వస్తుంది. అంటే I1 ఐఎఫ్ వాల్యూస్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. మరి మనం చేస్తున్న నాన్ ఇన్వర్టింగ్, అది మర్చిపోద్దు మీరు. మరి నాన్ ఇన్వర్టింగ్ చేస్తున్నాం కాబట్టి I1 ఐఎఫ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. మరి I1 ఐఎఫ్ వాల్యూస్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకి I1 ఐఎఫ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వోల్టేజ్ ఎంత, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉండేటటువంటి వోల్టేజ్ VA. మరి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి వోల్టేజ్ జీరో కదా, ఇక్కడ ఉండేటటువంటి వోల్టేజ్ ఎంతమ్మా, VA. మరి ఇక్కడ మనం పొటెన్షియల్, మనకి ఓమ్స్ లా నుంచి V ఈక్వల్ టు ఏమని తెలుసమ్మా, IR అని తెలుసు. మరి I ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, V/R. ఇక్కడ V అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్, R అంటే రెసిస్టెన్స్. నువ్వు ఇక్కడ ఏ రెసిస్టెన్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నావు, +2 I1 అంటే ఈ రెసిస్టర్ దగ్గర. మరి ఈ రెసిస్టర్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నావు కాబట్టి డినామినేటర్లో R1 అన్నది కామన్, ఇందులో డౌట్ లేదు మనకి. మరి పైన న్యూమరేటర్ వాల్యూ వచ్చేసరికి ఏంటమ్మా, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంట్రా, లెఫ్ట్ పొటెన్షియల్ మైనస్ రైట్ పొటెన్షియల్. ఇప్పుడు లెఫ్ట్ పొటెన్షియల్ ఎంత ఉంది దీనికి, ఇక్కడ 0 మైనస్ రైట్ పొటెన్షియల్ ఎంత ఉంది, VA ఈక్వల్ టు, మరి ఐఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఐఎఫ్ అంటే ఎక్కడ, ఐఎఫ్ అంటే ఏంటి, ఫీడ్బ్యాక్ కరెంట్. మరి ఫీడ్బ్యాక్ కరెంట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఇలా ఫింగర్ ఉంచి దీనికి లెఫ్ట్ సైడ్ వోల్టేజ్ ఎంత, రైట్ సైడ్ వోల్టేజ్ ఎంత చూస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వోల్టేజ్ ఎంత ఇక్కడ VA, మరి రైట్ సైడ్ వోల్టేజ్ ఎంత V0. అంటే VA మైనస్ V0 బై ఏ రెసిస్టర్ దగ్గర చేస్తున్నావు నువ్వు, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ దగ్గర, దట్స్ బై RF. మరి దీని నుండి ఓకే మైనస్ VA బై R1 రైట్ అమ్మ, ఇది కూడా మైనస్ VA బై R1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇప్పుడు, VA మైనస్ V0 బై RF కదా, జస్ట్ 0 తీస్తాను అంతే. కానీ బై ది కండిషన్ VA ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి, VA ఈక్వల్ టు ఏం తెలుసు అమ్మా, VB. వీ నో దట్, ఆల్రెడీ ఎలా వచ్చిందో కూడా చెప్పాను నేను, VA ఈక్వల్ టు VB అన్నది. వీ నో దట్ VA ఈక్వల్ టు VB కాబట్టి VA ప్లేస్ ఏం రాయించాము ఇప్పుడు మనం, VB. ఎందుకు VB రాయమంటానంటే మనం చేస్తున్నటువంటి ఆపరేషన్ నాన్ ఇన్వర్టింగ్, మన నాన్ ఇన్వర్టింగ్ దగ్గర ఉన్నది VB కాబట్టి. ఇప్పుడు VA ఈక్వల్ టు VB రాస్తే ఏమవుతుందమ్మా, మైనస్ VB బై R1 ఈక్వల్ టు VB మైనస్ V0 బై RF. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, VB. మనకు ఆల్రెడీ సిన్స్ అని చెప్పేసి టర్మ్స్ అని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ VB అంటే కనుక ఇక్కడ ఉండేటటువంటి వోల్టేజ్, మరి ఈ వోల్టేజ్ అంటే అక్రాస్ R3. మరి ఇక్కడ చూస్తే నువ్వు V2 అన్నది ఇక్కడ నువ్వు వోల్టేజ్ అన్నది సప్లై చేస్తావు, నువ్వు జాగ్రత్తగా గమనిస్తే సేమరే. ఇంతకు ముందు చూడండి, ఇక్కడ 2 రెసిస్టర్లు వేసి నేను యువతల పక్కన వోల్టేజ్ పవర్ సప్లై ఇచ్చాను కదా, ఇక్కడ ఉండేటటువంటి పవర్ సప్లై ఇది, ఈ 2 రెసిస్టర్లు. నీకు ఎక్కడ కావాలి, అక్రాస్ R3. మనం వోల్టేజ్ డివిజన్ రూల్ ఈ పక్కన రాద్దాం. వోల్టేజ్ డివిజన్ రూల్ అక్రాస్ దేని దగ్గర తీసుకోవాలి మనం, R3. అంటే R3 దగ్గర కనుక వోల్టేజ్ డివిజన్ రూల్ని కనుక నువ్వు అప్లై చేస్తే ఏమవుతుందో చెప్పగలుగుతారా? మనకి R3 దగ్గర కడుతున్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వోల్టేజ్ అంటే VB కట్టాలి నువ్వు, నీ టార్గెట్ అది. VB ఈక్వల్ టు మనం ఏం చెప్తున్నాం ఇంతకు ముందు, ఇన్పుట్ V ఇన్పుట్. చూడమ్మా ఇక్కడ V1 కట్టినప్పుడు ఏం చేస్తాం, V ఇన్పుట్ ఇంటూ R1 రాసాం మనం. అలాగే ఇప్పుడు నేను VB వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ VB వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనకి ఇన్పుట్ ఎంతమ్మా, దీనికి ఇన్పుట్ ఎంత తీసుకున్నాం ఆప్ యాంప్కి, V2 ఇది ఇన్పుట్ ఇంటూ రెసిస్టెన్స్ అక్కడైతే R1. మరి ఇక్కడ ఏ రెసిస్టెన్స్ దగ్గర కడుతున్నావు నువ్వు, R3 దగ్గర. అంటే V2 ఇంటూ R3 బై మరి టోటల్ రెసిస్టెన్స్ అక్కడైతే R1 R2, కానీ ఇక్కడ చూడు R2 R3 అంటే ఏమవుతుందమ్మా, R2 ప్లస్ R3. ఇది వోల్టేజ్ డివిజన్ రూల్ అనమాట. మరి ఈ వాల్యూని కనుక ఇక్కడ పుట్ చేస్తే ఏమవుతుంది, V2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ అమ్మ, మైనస్ V2 R3 బై R1 ఇంటూ R2 ప్లస్ R3 ఈక్వల్ టు, ఇక్కడ కూడా VB వాల్యూ పుట్ చేయండి, V2 R3 బై R2 ప్లస్ R3 మైనస్ V0 బై RF. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్.
మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. చేస్తే మనకి V0 వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి V0 ఆల్రెడీ ప్రీవియస్గా ఫస్ట్లోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం డైరెక్ట్. దాని తర్వాత V0 క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. తర్వాత ఈ రెండింటిని ఏం చేయాలమ్మా, సమ్ చేయాలి. రెండింటిని కనుక కలిపేసినట్లయితే మనకు వచ్చేటటువంటి ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ చూస్తే మనకి వచ్చినటువంటి వాల్యూ అంతమ్మా ఇప్పుడు ఇక్కడ -V2R3 by R1 into R2 plus R3 equal to V2R3 minus V0 ఇక్కడ R1 R2 plus R3 ఉన్నామా by RF. దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. మరి దీన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అన్నది చూద్దాం. ఓకే, దట్టు ఇక్కడ ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ V0 అనేహం డైరెక్ట్ V0 అనొద్దు, V0 అన్న ఉందని. ఎందుకంటే మనం 2 దగ్గర అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, దీని నుంచి దీనికి ఎల్సిఎం కట్టనమ్మా V2R3 by R1 into R2 plus R3. దీనికి ఎల్సిఎం ఇక్కడ V2R3 minus V0 into R2 minus V0 into R3. ఓకేనమ్మా, బై ఈ రెండు మల్టిప్లై అయిపోతాయి కదా ఇక్కడ RF into R2 plus R3. ఇక్కడ చూస్తే యువతల పక్కన R2 plus R3 ఉంది, యువతల పక్కన కూడా R2 plus R3 ఉంది కాబట్టి R2 plus R3ని క్యాన్సిల్ చేసేద్దాం. మరి R2 plus R3ని కనుక క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ మనకు మిగిలిది ఏంటి? ఓకే, ఇంకా మిగిలిది ఏంటమ్మా, దీని నుంచి మన టార్గెట్ ఏంటంటే V0 కడదాం. అంటే దీని నుంచి ఏమవుతుందమ్మా, మైనస్ ఉంది కాబట్టి మైనస్ మల్టిప్లై చేసేయండి, ఈజీ అవుతుంది మనకి. V2R3 by R1 equal to V2R3 minus V0 కామన్ తీసేయండి ఇక్కడ R2 plus R3 by RF. క్రాస్ మల్టిప్లికేషన్ V2R3 into RF equal to R1 into V2R3 minus V0 into R1 into R2 plus R3. మన టార్గెట్ ఏంటంటే V0 క్యాలిక్యులేట్ చేయడం. దానికోసం ఏంటంటే మిగిలిన టర్మ్స్ని యువతల పక్కకు పంపాలి. దీన్ని యువతల పక్కకు తీసుకురండి, దీన్ని యువతల పక్కకు వేయండి. ఓకేనమ్మా, ఇక్కడ మనం గమనిస్తే ఎక్కడి వరకు వచ్చాం, V0 వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా మనం. అంటే ఈ వాల్యూని ఒక్కదాన్ని యువతల పక్కకి తీసుకురండి, ఇది యువతల పక్కకి తీసుకువెళ్ళండి. మరి దీన్ని యువతల పక్కకి దాన్ని అవతల పక్కకి డిస్ప్లేస్ చేస్తే మనకి ఇక్కడ ఉండేది ఏంటంటే ఇంకా R1 V2R3 ఇది అవతల పక్కకి వెళ్ళిపోతే మైనస్ V2R3 into RF. ఓకే, మరి ఈ పైన రెండింటిలోంచి ఏం కామన్ తీసి చూడండి, ఇక్కడ V2 ఉంది, ఇక్కడ V2 ఉంది, ఇక్కడ R3 ఉంది, ఇక్కడ కూడా R3 ఉంది. అంటే రెండింటిలోంచి ఏం కామన్ తీయచ్చు, V2R3ని కామన్ తీయచ్చు. చేస్తే ఏమవుతుందమ్మా, V0 ఈక్వల్ టు దీన్ని అలా పంపించండి అవతల పక్కకి. ఓకే, ఈ వాల్యూని ఏం చేస్తారో అవతల పక్కకి పంపిస్తే అలాగే ఇక్కడ కామన్ తీసి అప్పుడు పంపించండి. V2R3 కామన్ తీసేస్తే ఏముందమ్మా, ఇక్కడ మనకి R1 మైనస్ RF ఉంది ఇక్కడ బై R2 ప్లస్ R3 ఇంటూ R1. ఇక్కడ మిగిలిన టర్మ్ ఇదే కదా, ఇది ఫైనల్గా మనకు వచ్చినటువంటి V2 వాల్యూ. ఆల్రెడీ మనం V0 కూడా ఫస్ట్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం. మనకు V0 ఏమొచ్చింది, మైనస్ RF బై R1 ఇంటూ VI అంటే కనుక అక్కడ V1, అదేమో V1కి సంబంధించి V2కి సంబంధించి. ఇప్పుడు అవుట్పుట్ at 1 వచ్చేసింది, నీకు అవుట్పుట్ at 2 కూడా వచ్చేసింది. మరి ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమొస్తుందమ్మా, మనకి ఫైనల్ అవుట్పుట్ అన్నది జనరేట్ అవుతుంది. మరి రెండింటిని ఓకే, ఫైనల్గా మనం V0 అవుట్పుట్ని జనరేట్ చేస్తున్నాం. మనం V0 అవుట్పుట్ని జనరేట్ చేసినప్పుడు మనకి V0 ఈక్వల్ టు ఏంటమ్మా, V0 ప్లస్ V0 కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం అంతకుముందు అక్కడ మైనస్ అని పొరపాటున మైనస్ తీసుకున్నాం, అక్కడ అది మైనస్ కదమ్మా ప్లస్. అది ఒకసారి వెరిఫై చేసుకోండి క్యాలిక్యులేషన్. ఇప్పుడు V0 ఈక్వల్ టు ఏంటి, V0 అంటే నాకు తెలుసు, V0 అంటే ఇప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ రెండు వాల్యూస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. మరి ఇన్సర్ట్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడ గమనిస్తే
దీన్ని ఇంకా ఎలా కన్వర్ట్ చేయొచ్చు మనం? V0 ఈక్వల్ టు మైనస్ RF బై R1. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ V1 ఉంది, ఇక్కడ ప్లస్ V2 ఉంది. అంటే మనకి బ్రాకెట్లో ఖచ్చితంగా రావాల్సింది V2 మైనస్ V1. ఆల్రెడీ సబ్ట్రాక్టర్ మనం చేసాం కదా. అంటే V2 మైనస్ V1 బ్రాకెట్లో రావాలని అంటే ఇందులో ప్రతి దాంట్లో వచ్చి RF బై R1 కామన్ రావాలి. అంటే ఈ పార్ట్ ఖచ్చితంగా ఏమై ఉండాలి? ఇది RF బై R1 అయి ఉండాలి. అంటే మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే దాని వాల్యూని RF బై R1 అని చెప్పి ప్రూవ్ చేస్తే అప్పుడు RF బై R1 కామన్ వచ్చేస్తుంది అనమాట. మీరు గుర్తుంచుకోండి, ఇది పబ్లిక్ ఎగ్జామ్లో ఇక్కడ క్యాలిక్యులేషన్ మర్చిపోయినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మైనస్ RF బై R1 V1 ప్లస్ ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే V2 బై R1 అలా ఉంటుంది. అలాగే R1 ఎలాగ డినామినేటర్లో ఉండాలి కదా. ఈ టర్మ్ మారిపోవాలి మనకి. ఈ టర్మ్ అంతా మారిపోయి RF వచ్చేది. ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు R3తో దీన్ని కనుక డివైడ్ చేస్తే ఏమవుతుందమ్మా మనకి? ఇక్కడ R3తో డివైడ్ చేయాలని అంటున్నాను కదా. అంటే దీన్ని మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను విడిగా రాస్తాను చూడండి. పైన ఇదేమో దీన్ని ఎలా రాయొచ్చు? RF ప్లస్ R1. మన టెక్స్ట్ బుక్లో అయితే డైరెక్ట్ ఇచ్చాడు ఇది. R2 ప్లస్ R3 బై R3 కదా. దీన్ని జస్ట్ కింద తీసుకొచ్చానంటే మళ్ళీ మామూలుగా చేస్తే పైకి వెళ్ళిపోతుంది గ్యాస్. ఇప్పుడు దీని నుండి ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు V0 ఈక్వల్ టు మైనస్ RF బై R1 ఇంటూ V1 ప్లస్ V2 బై R1. ఇక్కడ RF బై R1 ఉంది కదమ్మా. ఈ RF బై R1 ఉంది కాబట్టి దీన్ని R1తో డివైడ్ చేశాను. దీన్ని R1తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే పైన ఏమొస్తుంది మనకి? RF బై R1 ప్లస్ R1 బై R1 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. బై కింద డినామినేటర్లో ఏమొస్తుంది? R2 బై R3 ప్లస్ 1. లెట్ us టేక్ ఇఫ్ R3 బై R2 ఈక్వల్ టు RF బై R1 అని కనుక తీసుకున్నాం అనుకో మనం. R2 బై R3 ఈక్వల్ టు ఏంటమ్మా? RF బై R1 అని కనుక తీసుకుంటే మనకి ఈ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? V0 ఈక్వల్ టు మైనస్ RF బై R1 ఇంటూ జస్ట్ వెయిట్ అమ్మా సార్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ వాల్యూ మనకి ఇందులో పుట్ చేశారనుకో మీరు, అటు V0 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మైనస్ RF బై R1 ఇంటూ V1 ప్లస్ V2 ఇంటూ RF బై R1 ప్లస్ 1 బై R2 బై R3 అంటే R3 బై R2 అంటే RF బై R1 అనుకున్నాం కాబట్టి R2 బై R3 అంటే ఏమవుతుందమ్మా? R1 బై RF ప్లస్ 1. మీరు దీనికి కనుక LCM కట్టి దీన్ని కనుక సాల్వ్ చేస్తే మీకు వచ్చేటటువంటి ఆన్సర్ ఎంతంటే RF బై R1. ఇంకా లెంత్ అయిపోతుంది లెక్చర్, అందువల్ల దీన్ని షార్ట్ కట్ చేస్తున్నాను నేను. మైనస్ RF బై R1 ఇంటూ V1 ప్లస్ దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుందని చెప్తున్నాం? ఆల్రెడీ ఇక్కడ మనకి R1 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దీని వాల్యూ ఏమొస్తుందంటే మనకి RF వస్తుంది. అంటే V2 ఇంటూ RF బై R1. అంటే రెండింటిలోనూ కూడా ఏమొస్తుందమ్మా కామన్? RF బై R1 కామన్ వస్తుంది. కామన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఓకే, మీరు చేసి చూడండి, అది ఈజీగానే డిటర్మైన్ చేయొచ్చు. అప్పుడు V0 ఈక్వల్ టు RF బై R1 కనుక మనం కామన్ చేస్తే బ్రాకెట్లో ఏముంటుంది ఇక్కడ మనకి? V2 మైనస్ V1. అంటే V2 మైనస్ V1 అంటే కనుక ఏంట్రా? డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇన్పుట్స్. ఇక్కడ చూసారా, దీన్ని కనుక మనం స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే V0 ఈక్వల్ టు A ఇంటూ VID కాబట్టి రెండింటినీ కనుక మనం కంపేర్ చేస్తే యాంప్లిఫికేషన్ వాల్యూ దగ్గర ఏముంది మనకి? RF బై R1 ఉంది. అంటే దీని నుండి మనం ఏం చెప్పొచ్చమ్మా? ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ని ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? యాంప్లిఫై చేసింది. దట్స్ వై ఇది ఎలా యాక్ట్ చేసినట్టు ఇప్పుడు మనకి? డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. ఇది ఎలా యాక్ట్ చేసినామా? డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. దట్స్ ఇట్. ఇది మనకి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్. ఇది మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతున్నాడు, ఎక్కువగా అయితే కనుక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి అడుగుతున్నాడు. దట్స్ ఇట్ అమ్మా. టుమారో క్లాస్లో మనం డిఫరెన్షియల్ అలా మన ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ని ఇంటిగ్రేట్ చేసి అవుట్పుట్గా ఏ విధంగా కన్వర్ట్ చేయగలుగుతాం అన్నది టుమారో క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్.